దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో గోపాలుడిని పూజించారు. భజనలు, నృత్యాలతో మురళీధరుణ్ణి కొలిచారు. దేశవ్యాప్తంగా ఆలయాలు శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగాయి. పలుచోట్ల రాజకీయ ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్మాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తిన భక్తులు గిరిధరుణ్ణి ఆటపాటలతో కొలిచారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక భస్మహారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లో దివ్య జ్యోతి జాగృతి సంస్థను నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంలో బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ఉదయం హారతి ఇచ్చారు. కొందరు కళాకారులు పిల్లనగ్రోవి వాయించి గోపాలుడిపై భక్తిని చాటుకున్నారు. మధ్యప్రదేశ్లోని పన్నాలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన జన్మాష్టమి వేడుకల్లో సీఎం మోహన్ యాదవ్ పాల్గొన్నారు. కళాకారులతో కలిసి పాటలు పాడారు. జుగల్ కిషోర్ జీ ఆలయం రంగురంగుల కాంతులతో మెరిసిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఇస్కాన్ నిర్వహించిన కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జన్మాష్టమిని పురస్కరించుకుని అహ్మదాబాద్లోని ఇస్కాన్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆటపాటలతో గోపాలుణ్ణి పూజించారు. మహారాష్ట్రలోని చౌపట్టి ఇస్కాన్ ఆలయంలో ఉదయం హారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.